ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిహెచ్ఐ చర్చ్కి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కిచెన్ రూమ్ లో గ్యాస్ సిలిండర్ తో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి పక్కనున్న కప్ బోర్డ్స్ అంటుకొని మంటలు చెలరడంతో దంపతులు బయటకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంలో పెను ప్రమాదం తప్పింది. కొత్త గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ అమర్చి వంట చేస్తున్న క్రమంలోనే లీక్ అయి మంటలు చెలరేగాని రెగ్యులేటర్ సరిగ్గా అమర్చుకొని వంటలు చేసుకోవాలని ఫైర్ సిబ్బంది తెలిపారు. సందర్భంగా సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అది పెట్టినప్పుడు తిప్పితే ఆటోమేటిక్ గా లైట్ గా లీక్ అవుతుంది. అది తీసేసుకుని వాచ్ సెట్ చేసుకుని సరిపోతుంది. దాన్ని తీసి మాకు రివర్స్ పెట్టిన సెట్ అయిపోతుంది. ఏం కాదు పెట్టినప్పుడు లీక్ అయి ఉంటుంది. గ్యాస్ బయటకు వచ్చిందా ఈ స్టవ్ ది ఫైర్ అయ్యి మొత్తం మూసిపోయింది. ఎప్పుడు కిటికీలు తీసాము సార్. నుంచి కొట్టాము మొత్తం మంటలు ఎవరో బోర్లైనా ఫైర్ అయినాక ఆటోమేటిక్ గా చూసేళ్తాను. కరెంట్ అవుతా చెక్ చేయాలి. కరెంట్ ఫైర్ లేదు. నేనే పోలీసు మేము అసలు డెమో అండి మాకు వారసండి వచ్చిన లోపలికి వచ్చిన అట్లా ఫోన్ వచ్చింది. స్టవ్ కూడా పంటుందిగా ఇంటికేసి అది రెగ్యులేటర్ పోయి రెగ్యులేటర్ కి బ్లాక్ కలర్ వాచర్ ఉంటుంది. ఆ వాచర్ పోయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒకసారి చూసుకొని చెక్ చేసుకుని రెగ్యులేటర్ పెట్టాలి. అది పెట్టకుండా ఇది పెట్టిన క్రమంలో ఏమైందంటే గ్యాస్ వదిలి వంట చేస్తున్న క్రమంలోనే ఆటోమేటిక్ గ్యాస్ అందుకునే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు అటువంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు అండి అది ఎలక్ట్రికల్ మన మామూలు పొయ్యి కాకుండా ఐరన్ పొయ్యి పెట్టారు. కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ పక్కన పెట్టుకొని మీరు ఆ పొయ్యితో పెడితే ఏమైతే మంట అనేది బయటకు వస్తుంటుంది. కబోర్డ్స్ నుంచి ఆటోమేటిక్ పైప్ కాలిపోతుంది. పైప్ నుంచి రెగ్యులేటర్ కాడికి వస్తుంది. దాన్ని ఏం చేసుకోవాలి, అటువంటి పిండి వంటలు ఆరు బయట పెట్టుకోవాలి. ఆ కబోర్డ్స్ చూసారా పొయ్యి మీరు ఐరన్ పొయ్యి ఉందా? ఐరన్ పొయ్యి ఐరన్ కూడా ఈటెక్ ఉంటుంది. ఈటెక్ క్రమంలో కబోర్డ్స్ అండి. ఆ కబోర్డ్స్ చెక్క అడిగిట్ కంటే ఫైర్ అయ్యేది. ఆ ఫైర్ అయిందంటే పైప్ వస్తుంది. పైప్ నుంచి రెగ్యులేటర్ అట్లా ఫైర్ జరిగినప్పుడు అంటే గ్యాస్ లీక్ అవుతా ఉంది కదా. ఆ వారం మీకు సెల్ అయితే ఫైర్ అవుతుంది. గ్యాస్ లీక్ అయితే ఉంది కదండి. మంటలు ఆగిపోయి గ్యాస్ లీక్ అవుతా ఉంది. తడి క్లాత్ ఏదైనా దాని మీద తప్పు ఇస్తే గ్యాస్ అంత స్పీడ్ బయటకు రాదు. మీరు ఏం చేశారు, అయిపోయింది కదా అని చెప్పి సెల్ అయితే దానికి ఫైర్ అనుకోండి. లేదు అయిపోయింది ఆగిపోయింది కదా అని చెప్పనేసి ఎలక్ట్రికల్ ఫ్యాన్ బోర్డు దగ్గర ఫిక్స్ చేసినా కానీ కరెంట్ వస్తే ఆపినా కానీ కరెంట్ వస్తుంది. చిన్న స్పార్క్ వస్తుంది ఎలక్ట్రికల్ స్విచ్కి. మనం ఆన్ చేసి తలుపు పక్కకే కదా గాలి అవుతుందని చెప్పి తలుపు కూడా పెట్టారు. ఈ హీట్ అంతా పోయి ఆ తలుపు దగ్గర తలుపు కానీ తలుపు నుంచి పైప్ నుంచి గ్యాస్ బాగుంది.